హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఈ వీడియోలో మొత్తం ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ ఇస్తారు, ఎన్ని చోట్ల ఇస్తారు, ఏ టైంకి ఇస్తారు అనేది ఫుల్ డీటెయిల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను నేను. మాది ఫస్ట్ బ్లాగ్ అనమాట. సో చాలా డేస్ అయింది తిరుపతికి వచ్చి. సో అలిపిరి మెట్లు అయితే ఎక్కబోతున్నా. స్టార్టింగ్ మెట్ నుండి లాస్ట్ మెట్ వరకు ఎలా ఉంటుంది అనేది మన ఈ వీడియోలో అయితే చూద్దాం. సో లెట్స్ గో. సో స్టార్టింగ్ అంతా ఇక్కడ నుంచి కొబ్బరికాయ అయితే స్టార్ట్ అవుతున్నారు. ఫస్ట్ మెట్ నుండి లాస్ట్ మెట్ వరకు ఎలా ఉంటుంది అయితే చూద్దాం అనమాట. సో నేను కూడా కొబ్బరికాయ కొట్టయితే స్టార్ట్ అయితే అయ్యాను. నాతో పాటు మా అన్నీ కూడా వచ్చాడు. సో ఇప్పటికి అయితే 300 స్టెప్స్ అయితే కంప్లీట్ అవుతాయి. సో ఇంకా బిగినింగ్ బాగానే ఉంది. అంత అలసట ఏం లేదు. ఒక 400 స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకు ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. సో టోటల్గా అయితే 3650 స్టెప్స్ అయితే ఉన్నాయి. అలసట అయితే కొంచెం లైట్గా అయితే ఉంది, కానీ పర్లేదు. సో అలా వెళ్తూ వెళ్తే మనం చాలా విషయాలు అయితే మాట్లాడుకోవాల్సి ఉంది ఈ వీడియోలో. సో ఈ వీడియో లాస్ట్ వరకే చూడండి. ఎస్ఎస్డి టోకెన్స్ కోసం అయితే నేను ఈ వీడియోలో మొత్తం ఎక్కడెక్కడ ఇస్తున్నారు అని అయితే మీకు అయితే ఫుల్ క్లారిటీగా చెప్పబోతున్నాను, టైమింగ్స్తో సహా. ఎవరైతే కాలినడకని రావాలనుకుంటున్నారో వాళ్ళకి 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటేమో అలిపిరి, ఇంకోటేమో శ్రీవారి మెట్లు. శ్రీవారి మెట్లు ఏమో తక్కువ స్టెప్స్ అనమాట, ఆల్మోస్ట్ 2388. అలిపిరి వచ్చేసి మాత్రం మీకు 3550 స్టెప్స్ అయితే ఉంటాయి. 700 మెట్లు ఎక్కినా లేదా అప్పుడే దాహం వేసేస్తుంది. సో ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అసలు అలవ్ లేదు పైకి. మీరు స్టీల్ బాటిల్స్ అయితే క్యారీ చేసుకోండి. సో మీరు కొంత దూరం వచ్చాక రాజవోల మండపం అయితే మీకు కనిపిస్తుంది. సో ఇది చూసారు కదా, చాలా పెద్దగా ఉంటుంది ఇది. ఇట్స్ వెరీ టెరిబుల్. ఏం అప్పుడే అన్నకి తాగిన మజ్జిగ బయట సరిపోలేదంట. సో నిమిషాలు అయితే చెప్పాం అనమాట. సో మాకు కింద నుండి పైకి వెళ్ళే వరకు మేము 4 అయితే వచ్చాము, మా అన్నయ్యల ఫ్రెండ్స్తో సహా. సో మా అందరికి ఒక 1200 అలాగా కింద నుండి పై వరకు వెళ్ళినప్పటికీ అయిపోయింది. మరి ఏం లేదు, మొత్తం డబల్ రేట్స్. సో మీరు ముందే డిసైడ్ చేసుకుని ఉంటారు కదా, కాలినడకని రావాలంటే కాలినడక లేకపోతే బై బస్ అని. సో కాలినడక వచ్చే వాళ్ళు అయితే కింద లగేజ్ కౌంటర్ ఉంటుంది. సో అక్కడ మీరు మొత్తం బ్యాగ్స్ అనేవి అయితే ఫుల్గా లాక్ చేసుకుని అయితే ఇచ్చేస్తే మీకు డైరెక్ట్గా ఈ కొండపైకి అయితే వెళ్ళినప్పటికే వచ్చేస్తాయి. సో దాని నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకోవాలంటే, ఆల్రెడీ చెప్పాను కదా, వాటర్ బాటిల్స్ అయితే ఇక్కడ అసలు అలవ్ లేదు. పైన మీకు ఎక్కడ ప్లాస్టిక్ అనేది పైన అసలు ఏం కనిపించదు, మొత్తం గ్రీనరీ లాగే ఉంటుంది. సో మీకు బాటిల్స్ కావాలంటే మాత్రం పైన అస్సలు దొరకవు. స్టీల్ బాటిల్స్ అయితే తెచ్చుకోండి. సో పైన చాలా దగ్గర వీళ్ళు వాటర్ పాయింట్స్ అయితే పెట్టారనమాట. సో మినరల్ వాటర్ చాలా బాగుంటుంది. సో మొత్తానికి మనం అయితే 1050 స్టెప్స్ అయితే ఎక్కామన్నమాట ఇప్పటికి. సో ఇప్పుడు 1050 అయితే కంప్లీట్ అవుతాయి. ఇంకా రిమైనింగ్ 2600 అయితే ఉన్నాయి. సో ఇప్పటికే దోలు తీరిపోతున్నాయి. చూడాలి ఇంకా పైకి వెళ్ళకి ఎలా ఉంటుందని. ఏదో అనుకున్నా కానీ మామూలుగా లేదు. నేను మా అన్నయ్య వాళ్ళు ఒక రీసెంట్గా 2 months బ్యాకే మేము 300 రూపీస్ టోకెన్స్ అయితే తీసుకున్నాం ఆన్లైన్లో. యాప్ అనేది ఉంది కదా, యాప్ ద్వారా మేము అయితే తీసుకున్నాం. సో మళ్ళీ ఇక్కడ ఎస్ఎస్డి టోకెన్స్ ఉంటాయేమని చెప్పి వచ్చాం, కానీ టైమింగ్ అయితే దాటిపోయింది. మేము వచ్చినప్పటికి 4 అయింది స్టార్ట్ చేసినప్పటికి. సో మేము వెళ్ళే దారిలో అయితే మాకు ఎక్కడ కనిపించలేదు. భూదేవి కాంప్లెక్స్ అన్నారు, కానీ మేము అలిపిరి వైపు వచ్చాం కదా, కింద ఉంటుంది అక్కడ భూదేవి కాంప్లెక్స్. సో మీకు ఒకవేళ కావాలంటే ఒకవేళ అక్కడ ఎంక్వైరీ చేసుకొని మీరు తీసుకోవచ్చు. కొంచెం దూరం స్టెప్స్ ఎక్కాక మాత్రం మంచి వ్యూ అయితే కనిపించింది మాకు అక్కడ. సో అక్కడ వంతెన లాగా ఉన్నాయి కనిపిస్తుంది కదా, సో రోడ్స్. సో కొంచెం జూమ్ చేస్తాను చూడండి మీకు. సో అవే మేము వెళ్తామో లేదో తెలియదు, కానీ సో ఇక్కడ నుండి మంచి క్లారిటీ కనిపిస్తుంది. ఇంకా చాలా దూరం ఎక్కాలి.
మీరు పైకి వచ్చాక మీకు వాటర్ ఒకవేళ కావాల్సి అయితే వీళ్ళు 50 రూపీస్ అంట బాటిల్ అమ్ముతున్నారు షాప్స్ దగ్గర. సో గ్లాస్ బాటిల్ అయితే ఉంటుంది. సో మీకు ఒకవేళ బాటిల్ వద్దనుకుంటే వాటర్ ఒకటి 20 రూపీస్ ఇస్తారంట. హాఫ్ ఆఫ్ ద స్టెప్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. 1800 క్రాస్. మామూలు కాదు, 4కి స్టార్ట్ చేసాం, ఇప్పుడు నియర్లీ టైం 6 అవుతుంది. 2 అవర్స్. 2 అవర్స్లో 1800 స్టెప్స్ అయ్యాయి. సో ఇంకా హాఫ్ ఉన్నాయి. ఎక్కినప్పుడు ఏదో అనుకున్నా కానీ మామూలు లేదు, దోలు తీరిపోతుంది. ఎక్కడ కూర్చోకుండా ఎక్కేస్తానేమో అనుకున్నా. సో ఒక 50 స్టెప్స్ కూర్చోపోతే ఇంకా సీన్ సితార్ అయిపోతుంది. థ్యాంక్ యూ. మా అన్నకి తాగింది సరిపోలేదంట, మళ్ళీ ఇంకా 4 నిమిషాలు అయితే చెప్పాం. సో నిమిషాలతో పాటు కార్న్ ఉంటుంది కదా, అదే దాన్ని ఏమంటారు తెలియదు, కార్న్ ఇంకా మామిడికాయలు అయితే తీసుకున్నాం. సో ఆ పీస్ వచ్చి అలాగా 30 రూపీస్కి అమ్ముతున్నారు పైన. మనమైతే 2000 స్టెప్స్కి అయితే రీచ్ అయిపోయాం. సో మీకు ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ ఇస్తారో అయితే మీకు చెప్తున్నాను. ఫస్ట్ శ్రీనివాసం మీకు కొండ కింద అయితే ఉంటుంది. సో శ్రీనివాసంలో మీకు అవైలబుల్గా ఉంటాయి. నైట్ 12 AM నుండి అయితే మీకు అక్కడ ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా 2 దగ్గర ఇస్తారో అది మీకు ముందు చెప్తాను. మనం ఇక్కడ గాలిగోపురం వరకు అయితే రీచ్ అయిపోయాం అనమాట. హాఫ్ ఆఫ్ ది కన్నా కొంచెం ఎక్కువ దూరం మీకు వెళ్తే కనిపిస్తుంది. సో ఇది మీకు కింద నుంచి చూస్తే చాలా చిన్నదిగా కనిపిస్తుంది. సో ఇది గాలిగోపురం అనమాట. గాలిగోపురం దాటాక మీకు ఇక్కడ చాలా దగ్గర ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. సో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, కానీ అలాగే ప్రైస్ కూడా అలాగే ఉంటుంది. సో మీకు చెప్పాను కదా ఇక్కడ వాటర్స్ అవైలబుల్గా ఉంటాయి అని, ఇవన్నీ మినరల్ వాటర్స్. నీకే నోరు లేదంట. ఇక్కడ మనకి పోలీస్ వాళ్ళు ఆపారనమాట. సో ఎందుకంటే ఇక్కడ 6 దాటిపోయింది ఈవినింగ్. సో టైగర్స్ కానీ ఏమైనా ఉంటాయని చెప్పి వాళ్ళు స్పీచ్ అయితే ఇస్తున్నారు. సో గుంపుకే వెళ్ళమని చెప్పి అంటున్నారు అందరికీ. సో ఒక్కొక్కరు ఇద్దరు బాత్రూమ్కి వెళ్ళినా మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆల్రెడీ మనం ఇన్సిడెంట్స్ చూస్తున్నాం చాలా దగ్గర. సో మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే రూమ్స్ దొరకలేదో వాళ్ళకి కొండెక్కిన తర్వాత రూమ్స్ ఎలా వస్తాయి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ఇంకా లాస్ట్ 1300 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 75% అయితే కంప్లీట్ అయితే అయింది. ఇప్పుడు టైం 7:10 అయితే అవుతుంది. ఇంకా లాస్ట్ 25% అయితే ఉంది. ఇంకా ఇక్కడ నైట్ టైం సింగిల్గా అయితే రావద్దని అయితే చెప్తున్నారు. గుంపులుగానే వెళ్ళాలంట. నా ముందైతే కొంతమంది ఉన్నారు. ఇంకా మా బ్యాక్ సైడ్ అయితే చాలా చుబారుకు ఉన్నారు అందరు. Please see you. Bye. చూసారా ఇంకా 1050 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇంకా 1050 అంటే ఇంకొక 1 అవర్ పడుతుంది వెళ్ళడానికి. మ్యాక్స్ 9 లోపు వెళ్ళాలని చూస్తున్నాం. ఇంకా కొంచెం దూరమే ఉంది. ఓకే
స్టార్ట్ చేద్దాం మళ్ళీ. మనకి ఇక్కడ పోలీస్ వాళ్ళు అయితే ఆపడం అయితే జరిగింది. సో చాలా దూరం వరకు అందరూ కలిసి రమ్మని చెప్పారు వీళ్ళు. ఒక్కొక్కరు ఎవరి మట్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు ముందుకి. సో అందరు కలిసి వెళ్ళండి అని చెప్పి మళ్ళీ ఒక దగ్గర ఆపి అందరు గ్యాదర్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వదిలేరు వాళ్ళు. మీకు ఆల్రెడీ ఫస్ట్ దోట్ చెప్పాను శ్రీనివాసం. ఇప్పుడు సెకండ్ వచ్చి విష్ణు నివాస్ అనమాట. విష్ణు నివాస్ ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా రైల్వే స్టేషన్ నుండి కొంచెం దూరంలో రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది విష్ణు నివాస్. సో శ్రీనివాసం, విష్ణు నివాస్ ఇవన్నీ ఏంటంటే